హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కూర వచ్చేసి గోంగూర పచ్చడి. అది ఎలా తయారు చేయాలో చూపిస్తారండి. గోంగూర అంతా ఇలా నీట్గా ఒక్కొక్క ఆకు మంచిగా చూసుకుంటూ ఇలా గిల్లుకోవాలి. గోంగూర అంతా ఇలా గిల్లుకున్న తర్వాత 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఎండుమిర్చి, చింతపండు, ధనియాలు, ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు తగినంత. గోంగూర వేయించుకోవడానికి కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత గోంగూర వేసుకుందాం. గోంగూర వేసి ఇలా వేయించుకోవాలి. కొద్దిగా మాత్రం చింతపండు వేసుకోవాలి టేస్ట్ కోసం. గోంగూర అయితే ఉడికిపోయింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి మంచిగా వేయించుకుందాం. జీలకర్ర, ఎల్లిపాయ, ధనియాలు వేసుకుందాం. ఇవి దోరగా వేగిపోయినాయి కదా, మిక్సీలో వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకుందాం టేస్ట్ తగ్గట్టు. ఎండుమిర్చి మొత్తం ఇలా మిక్సీ పట్టేసినాం. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందాం. వేయించుకున్న గోంగూర ఇందులో వేసాను. గోంగూర పచ్చడి చాలా చక్కగా మెదిగిపోయింది. పచ్చడి పోపు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: ఎండుమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, పసుపు, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఎల్లిపాయ, మిర్చి, పసుపు వేసుకుందాం. నూరు పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకుందాం. పచ్చడి అయితే పోపు పెట్టడం అయిపోయింది. ఊరించే గోంగూర పచ్చడి రెడీ. వేడి అన్నము. గోంగూర పచ్చడి చాలా ఇష్టం. కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఉల్లిపాయలు పెట్టుకున్నాము. సూపర్గా ఉంది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా దొరుకుతున్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.